స్తుతియాగము చేసేదం స్తుతియాగము పాడేదం స్తుతియాగము చేసేదం స్తుతియాగము సర్వజనుల స్తోత్రనాదం దూతాలి నిత్య స్తోత్రం నిరతం ఏకగానం మ్రోగాలి సర్వస్వరం హల్లెలూయా ఓ హల్లెలూయా 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 ఆరాధన ఓ ఆరాధన 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 స్తోత్రార్పణ సర్వం సృజించిన దేవా స్తోత్రం మరణం జయించిన దేవా స్తోత్రం పరిశుద్ధాత్మ స్తోత్రం హల్లెలూయా ఓ హల్లెలూయా 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 ఆరాధన ఓ ఆరాధన 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 స్తోత్రార్పణ ఇహమందున పరమందున ఘనతకు పాత్రుడవు తరతరములు యుగ యుగములు మహిమకు అర్హుడవు ఇహమందున పరమందున ఘనతకు పాత్రుడవు తరతరములు యుగ యుగములు మహిమకు అర్హుడవు మా దైవమా మా కేడమా మా శైలమా మా శృంగమా మా దైవమా మా కేడమా ఆధారమా హల్లెలూయా ఓ హల్లెలూయా 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 ఆరాధన ఓ ఆరాధన 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 స్తోత్రార్పణ నిన్ను పోలిన నిజ దైవము కనరారు ఇంకెవ్వరు నీ ప్రేమను నీ కరుణను సరిపోల్చ సాటెవ్వరు నిన్ను పోలిన నిజ దైవము కనరారు ఇంకెవ్వరు నీ ప్రేమను నీ కరుణను సరిపోల్చ సాటెవ్వరు పరిశుద్ధుడా పరిపూర్ణుడా పదివేలలో అతి శ్రేష్ఠుడా పరిశుద్ధుడా పరిపూర్ణుడా ప్రియనాథుడా హల్లెలూయా ఓ హల్లెలూయా 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 ఆరాధన ఓ ఆరాధన 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 స్తోత్రార్పణ సర్వం జయించిన దేవా స్తోత్రం మరణం జయించిన దేవా స్తోత్రం పరిశుద్ధాత్మ స్తోత్రం హల్లెలూయా ఓ హల్లెలూయా 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 ఆరాధన ఓ ఆరాధన 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 స్తోత్రార్పణ పాడేదం స్తుతిరారాధన చేసేదం స్తుతియారాధన పాడేదం స్తుతిరారాధన చేసేదం స్తుతియాగము హల్లెలూయా స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు నా పక్షము నిలచి జయమిచ్చువాడవు స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు
బలపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, గల మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందుము. ఏమైనా చేయగలవు, గల మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందుము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా, నీవే ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా, నీవే ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా, నీవే మాతోడుంటే అంతే చాలును. అపవాది తెలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా, నీవే మాతోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ఘనత మహిమ ప్రభావములు యేసయ్యకే చెందునుగాక. ఆమేన్. మరొకసారి కృపగలిగిన దేవుడు మనలను ప్రేమించి మనకు అనుగ్రహించినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ నేటి రాత్రి దేవుని యొక్క గ్రంథములో నుండి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. నేటి రాత్రి సెలవు ధ్యాన కుడికలో 16వ రోజు ధ్యానము కొరకు
మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. యేసు దేవాలయము నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చిరి. అందుకైన మీరివన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. చదవబడిన లేఖనాన్ని కృపగలిగిన దేవుడు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది. ఈరోజు ధ్యానాంశము హెచ్చరిక. ఈరోజు ధ్యానాంశము హెచ్చరిక. యెరూషలేము దేవాలయము నాశనమును గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు ముందుగా హెచ్చరిస్తూ ఉన్నాడు. యెరూషలేము యొక్క దేవాలయ పతనమును గూర్చి ముందుగా ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏమని హెచ్చరిస్తూ ఉన్నాడు? హెచ్చరిక అంటే ఏంటి? ప్రకటన అంటే ఏంటి? ఏదైనా ప్రియులారా సంఘటన విషయంలో ప్రకటన చేస్తూ ఉన్నారు అని అంటే దాని ఉద్దేశము మొదటిది జాగ్రత్త పడమని, రెండోది తప్పించుకోమని, మూడోది బయట పడమని. ఉదాహరణకి ప్రమాదమునకు ముందు ఒక హెచ్చరిక చేయబడుతుంది. సైక్లోన్ వస్తుంది, తుఫాన్ వస్తుంది, హెచ్చరిక చేయబడుతుంది. వేటకు వెళ్ళొద్దు అంటే దాని అర్థం ఏంటి? ఈ రోజు, ఈ రాత్రి లేకపోతే ఈ పగలు సముద్రములో అలలు విపరీతంగా ఉండబోతూ ఉన్నాయి. మీ పడవకు అనుకూలత ఉండదు కాబట్టి మీరు వెళ్ళకూడదు అనే సంకేతం. హైవేల్లో మనం వెళ్తూ ఉంటాము, అక్కడక్కడ బోర్డులు కనబడుతూ ఉంటాయి, ప్రమాదకరమైన మలుపు ఉన్నది, జాగ్రత్త. ఆ మలుపు మనం చదువుకోకుండా, వినకుండా, పట్టించుకోకుండా మనం ముందుకెళ్ళామనుకోండి, ఆ ఎదురున్నటువంటి ఆ కార్నర్ గోతులో పడిపోవటమో, లేకపోతే ముందు ఏదైనా కాలువ ఉంటే కాలువలోకి వెళ్ళిపోవటమో, లేకపోతే ఆ సముద్రంలోనో, మొన్న మధ్యలో ఏదో కారు కూడా అలాగ వెళ్ళిపోయింది కదా. కాబట్టి ప్రమాదమును గురించి ఏదైనా ఒక హెచ్చరిక చేయబడుతుంది అని అంటే దాన్ని పట్టించుకోవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. అంటే ఆ ప్రమాదము నుండి తప్పించుకోవాలని ముందుగానే కృపగలిగిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, క్రీస్తు ప్రభువారు హెచ్చరిస్తూ ఉన్నారు. ఆయన దేనిని గూర్చి హెచ్చరిస్తూ ఉన్నాడు? యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయం యొక్క నాశనమును గూర్చి హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవాలయం యొక్క నాశనమును గూర్చి హెచ్చరిస్తూ ఉన్నాడు. హెచ్చరిక విన్నారనుకోండి తప్పించుకుంటారు. మాస్టర్ చెప్పే పాఠాలు విన్నారనుకో బాగుపడతారు. మీరు కూడా ఆయనకులాగా ఒక మాస్టర్ అవుతారు. మీరు కూడా టీచర్ అమ్మలాగా ఓ టీచర్ అమ్మ అవుతారు. వినలేదనుకో నీకే లాసు, ఆయనకేమీ లాస్ కాదు, ఆయనకి నష్టమేమీ కాదు. నువ్వు హోంవర్క్ చేసినా చెయ్యకపోయినా ఆయన జీతం ఆయనకు వచ్చేస్తుంది. షారోన్ ఆయన జీతం ఆయనకు వచ్చేస్తుంది. ఆయన ఉద్యోగం ఆయనకే ఉంటుంది. ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత ఆయన పెన్షన్ కూడా ఏమీ లోటు ఉండదు, నీకే లోటు. కాబట్టి చక్కగా చదువుకోవాలి, శ్రద్ధ కలిగి చదువుకోవాలి, ఒళ్ళు దగ్గరెట్టుకుని చదువుకోవాలి, మాట పట్టించుకోవాలి. మాట పట్టించుకున్న వాళ్ళ పరిస్థితి ఎలాగుంటుంది అని అంటే, రాజుల 2వ గ్రంథములో ఓ రోజు, రాజుల 2వ గ్రంథములో 6వ అధ్యాయంలో ఒక రోజు ప్రియులారా రాజు యుద్ధానికి వెళ్ళబోతూ ఉన్నాడు. 6వ అధ్యాయం 8వ వచనం. ప్రియులారా ప్రవక్త ఇలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 6వ అధ్యాయం 8వ వచనంలో, సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధము చేయవలెనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి ఫలానా స్థలమందు మన దండు పేట ఉంచుదమని చెప్పెను. అయితే ఆ దైవజనుడు ఇశ్రాయేలు రాజునకు వర్తమానము పంపి
ఫలాని స్థలమునకు నీవు పోవద్దు, అచ్చటికి సిరియన్లు వచ్చి దిగి ఉన్నారని తెలియజేసెను గనుక ఇశ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకొని. దైవజనుడు చెప్పినటువంటి మాట రాజు విన్నప్పుడు, దైవజనుడు ఇచ్చిన ఉపదేశాన్ని పట్టించుకున్నప్పుడు, దైవజనుడు ఇచ్చినటువంటి ఆ సందేశమును పట్టించుకున్నప్పుడు రాజు తన వారిని రక్షించుకొనెను అనే మాట మనం చదువుతున్నాం. రాజు తన ప్రజలను కాపాడుకోవడానికి గల కారణం ఏమిటి అనంటే హెచ్చరికను విన్నాడు. దైవజనుడు చెప్పిన హెచ్చరికను ఖాతరు చేశాడు. వెళ్ళొద్దు అన్నాడు, వెళ్ళలేదు. తెలుసుకోమన్నాడు, తెలుసుకున్నాడు. ప్రియులారా, వింటే లాభము, వినకపోతే నష్టం. సిరియా రాజు చేసినటువంటి కుట్ర ఇశ్రాయేలు రాజు దైవజనుడు ద్వారా తెలుసుకున్నప్పుడు జాగ్రత్త పడ్డాడు. హెచ్చరిక చేసినప్పుడు విన్నాడు, హెచ్చరిక చేసినప్పుడు వినకపోతే ప్రియులారా ఆ నష్టం మనమే అనుభవించాలి. హెచ్కేల్ గ్రంథంలో చూడండి 33వ అధ్యాయము, హెచ్కేల్ గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనంలో నుండి కొన్ని విషయాలు మనం చదువుదాం. హెచ్కేల్ గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనం నుండి. అతడు దేశం మీదకి 5వ వచనానికి వచ్చేయమ్మా. బాకానాదము వినియును వాడు జాగ్రత్త పడకపోయెను గనుక తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. ఇంకా పైనుంచి చదివితే మనకు బాగా అర్థమవుతుంది, కానీ నేను జ్ఞాపకం చేస్తున్నాను. బాకానాదము విన్నాడు, హెచ్చరిక విన్నాడు, ఏం చేయలేకపోయాడు? జాగ్రత్త పడలేకపోయాడు. ఆ సమాచారాన్ని పట్టించుకోలేదు. సమాచారం విన్నాడు, ఆ నాశనము వస్తుందని, యుద్ధము వస్తుందని, ఆపద వస్తుందని, శ్రమ వస్తుందని హెచ్చరిక విన్నాడు. కానీ అక్కడ మనం చదువుతున్నాము, బాకానాదము విని కూడా ప్రియులారా వాడు జాగ్రత్త పడకపోయాను గనుక తన ప్రాణమునకు తాను ఉత్తరవాది. ఆ తర్వాత మనం చదువుతున్నాము, ఒకవేళ ఆ వర్తమానాన్ని విని అతడు జాగ్రత్త పడిన ఎడల తన ప్రాణమును రక్షించుకొనును అనే మాట మనం చూస్తున్నాం. యెరూషలేమును గూర్చి గత పాఠంలో నిన్నటి దినాన్ని మనం ధ్యానం చేశాము. యెరూషలేములోని మందిరమును గూర్చినటువంటి మాటలు, యెరూషలేములోని మందిరమును గూర్చిన లేక యెరూషలేము పట్టణమును గూర్చిన మాటలు, పట్టణం యొక్క నాశనమును గూర్చి నిన్నటి దినాన్ని మనం విన్నాం. నేటి దినాన్ని యెరూషలేములో ఉన్న మందిరమును గూర్చి మనం వింటూ ఉన్నాం. రాజుల 2వ గ్రంథంలో 25వ అధ్యాయంలో 8 నుండి మనం కొన్ని వచనాలు చదివితే సొలొమోను రాజు కట్టించినటువంటి, రాజులు 2వ గ్రంథం 25వ అధ్యాయంలో సొలొమోను రాజు కట్టించినటువంటి ఆ యొక్క మా మందిరమును నెబుకద్నెజర్ రాజు నాశనము చేశాడని మనం చదువుతున్నాం. ప్రియులారా, నెబుకద్నెజర్ రాజు ప్రవేశించడానికి కారణం ఏంటి అని కనుక ఆలోచన చేస్తే యెరూషలేము రాజు యొక్క నిర్లక్ష్యం అనేది మనం చూస్తూ ఉన్నాం. యెరూషలేము రాజు దేవుని మాట వినకపోవటం, హెచ్చరిక చేసినా కానీ పట్టించుకోకపోని కారణము చేత యెరూషలేము యొక్క నాశనము జరిగినట్లుగా మనం చదువుతూ ఉన్నాం. కొన్నిసార్లు ప్రియులారా దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు, కొన్నిసార్లు దేవుడు మందలిస్తూ ఉంటాడు. మందలించినప్పుడు వినకపోతే, మనుషులు చెప్పినా వినకపోతే గాడిదలతో కూడా ఆయన చెప్పేస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, తుఫాన్లతో అనుభవాలు నేర్పిస్తాడు. బిలాము బాలాకును గురించి మనం ఆలోచన చేస్తే గాడిదకు దేవుడు వాక్కునిచ్చి మాట్లాడించాడు. ప్రియులారా, నినివే పట్టణానికి వెళ్ళమంటే తర్షీషుకు పోతూ ఉంటే దేవుడు ప్రియులారా సముద్రములో ఉన్నటువంటి తుఫానుతో మాట్లాడి తుఫాను ద్వారా దేవుడు హెచ్చరిక చేశాడు. ప్రియులారా, యెరూషలేము నాశనమును గూర్చి, దేవాలయం యొక్క నాశనమును గూర్చి
దేవుడు హెచ్చరిస్తూ ఉన్నప్పటికీ పట్టించుకొని హేతువు చేత యెరూషలేము దేవాలయాన్ని శత్రువు చేతికి దేవుడు అప్పగిస్తే శత్రువు ప్రియులారా దాన్ని నాశనము చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. శత్రువు నాశనము చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. రెండవ మందిరాన్నేమో టైటస్ నాశనము చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఇలాగూ ప్రియులారా మందిరాలు కట్టబడుతూ ఉన్నాయి, నాశనం కాబడుతూ ఉన్నాయి. కారణం ఏమిటి అని అంటే ప్రియులారా ఆ పట్టణములో ఉన్న వారిని గూర్చి, లేక యెరూషలేములో ఉన్న వారిని గూర్చి, లేకపోతే మనలను గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్నిసార్లు గద్దించినా వినని వానికి దెబ్బలే గురువు అన్నట్లుగా ప్రియులారా, దెబ్బలకు లోబడును అన్నట్లుగా ప్రియులారా ఆయన హెచ్చరించినప్పుడు, ఆయన గద్దించినప్పుడు మనం వినాలి. వినకపోతే ఏం జరుగుతుంది అని కనుక ఆలోచన చేస్తే ఎవరైనా కావచ్చు, సేవకుడువా, విశ్వాసివా, పెద్దవా, ఎవరైనా కావచ్చు ప్రియులారా, ఆయన మాట వింటే ఆయన కనికరిస్తాడు. వినకపోతే ఏం జరుగుతుంది? సమూయేలు మొదటి గ్రంథములో 8వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయములో నుండి కొన్ని వచనాలు మనం చదివితే, ఇక్కడ సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలీయుల మీద న్యాయాధిపతులుగా నియమించాడండి. వారి యొక్క కుమారుల యొక్క జాబితా మనం చూస్తూ ఉన్నాం. 3వ వచనానికి వచ్చినట్లయితే, వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షులై లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేసిరి. వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హెచ్చరిక విననప్పుడు దేశం ఏమైపోతుంది అనంటే ఇలాగ కూని అయిపోతూ ఉంటుంది. హెచ్చరికను పట్టించుకోనప్పుడు ప్రియులారా దేశం ఏమైపోతుంది అనంటే కూని అయిపోతూ ఉంటుంది. కాబట్టి కృపగలిగిన దేవుడు వారిని అప్పగించినటువంటి విధానము మనము చూస్తూ ఉన్నాము. వారి మీదకి వచ్చినటువంటి శిక్షను మనము చూస్తూ ఉన్నాము. వారి మీదకి వచ్చినటువంటి ఆపదను మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నోసార్లు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఏం హెచ్చరిక చేస్తున్నాడు? ఇశ్రాయేలీయులకు యెరూషలేమును గురించి హెచ్చరిక చేశాడేమో, ఇశ్రాయేలీయులకు మందిరాన్ని గురించి హెచ్చరిక చేశాడేమో. నీకు ఏం హెచ్చరిక చేస్తున్నాడంటే, ఎన్నోసార్లు దేవుని వాక్యముతో దేవుడు నీతో మాట్లాడాడు. ఇంకా నువ్వు విననొల్లనటువంటి వాడు, ఇంకా దేవుని దగ్గరికి రాకుండగా, ఇంకా మారు మనసు పొందకుండగా, ఇంకా పాప క్షమాపణ పొందకుండగా, ఇంకా దుర్నీతిని విడవకుండగా, ఇంకా అపరాధమును విడవకుండగా, ఇంకా పాపమును విడవకుండగా ఆయన దగ్గరికి నువ్వు రాకుండగా ఉంటే దయతో దేవుడు నీకు ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అపాయం రాకముందే, ఆపద నీ దగ్గరికి రాకముందే, నీ కాళ్ళు చేతులు పనిచేస్తూ ఉండగానే, నీ నోరు, నీ కళ్ళు, నీ చెవులు, నీ ముక్కు అన్నీ పనిచేస్తూ ఉండగానే ఆయన దగ్గరికి నీవు వచ్చి నా ప్రభువాన్ని నువ్వు అడగగలిగితే నిన్ను క్షమిస్తాడు. నీ మీదకి రాబోతున్నటువంటి ఆపదను తొలగించడానికి కూడా ఆయన చాలినవాడే. నీవు గనక వినకపోతే, నీవు గనక అంగీకరించకపోతే ఇశ్రాయేలీయుల మీదకి కలిగిన నాశనం నీ మీదకి అకస్మాత్తుగా వస్తే నువ్వు తప్పించుకోలేవు. ఆ దినాన్ని తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు. కాబట్టి కృపగలిగిన దేవుడు ప్రియులారా, ఒక్క మాట నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. కీర్తనల గ్రంథములో 78వ కీర్తన, కీర్తనల గ్రంథం 78వ కీర్తన 20వ వచనంలో 60వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది. 78:60. షిలోహు మందిరమును తాను మనుష్యులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టెను. నీవు గనక మారకపోతే, నీవు గనక ఎన్నిసార్లు హెచ్చరించినా వినకపోతే, నీవు ఆరాధించే మందిరం ఉందే, నీవు ప్రార్థించే ఈ మందిరం ఉందే, నేను అనుకుంటూ ఉన్నాము, మనం వచ్చినప్పుడల్లా, మనం ప్రార్థన చేసినప్పుడల్లా నా మనవి ఆయన వింటున్నాడు అని మనం అనుకుంటూ ఉన్నాము.
కానీ మనం చేసిన దుష్కార్యములను బట్టి అక్కడ ఏం జరిగిందంట, ఆయన మందిరమును విడిచిపెట్టెను. మందిరములు ఆయన లేడు, ఆయన సన్నిధి లేదు, ఆయన ప్రసన్నత లేదు. కారణం ప్రియులారా, హెచ్చరిస్తూ ఉన్నప్పుడు మారు మనసు పొందని స్వభావం, మార్పు లేని స్వభావము. ఎన్నిసార్లు గద్దించినా కానీ ఇంకా మార్పు చెందకుండా, ఎన్నిసార్లు గద్దించినా కానీ ఇంకా దేవుని యొద్దకు రాకుండా, ఇంకా దేవుని గాయాలు రేపుతూనే ఉన్నాము, ఇంకా దేవుని యొక్క గాయాలను రేపుతూనే ఉన్నాము, ఇంకా దేవునిని నిందిస్తూనే ఉన్నాము, బాధిస్తూనే ఉన్నాము, శ్రమపరుస్తూనే ఉన్నాము. ఆనాడు ప్రియులారా, యూదులైనటువంటి వారు, రోమా సైనికులు ఒకసారి సిలువేశారేమో, కానీ నీవు నేను రోజు రోజు సిలువేస్తున్నామేమో, రోజు రోజు సిలువేస్తున్నామేమో. కారణం మనం చేసే అన్యాయమైనటువంటి పనులు కావచ్చు, దూషణమైన మాటలు కావచ్చు, విరోధమైనటువంటి మాటలు కావచ్చు, ఆయనకు ఆయాసము కలిగించే పనులు కావచ్చు. దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు, ఆయన మాట వింటే బ్రతుకుతాం. హెచ్చరిక చేస్తూ ఉన్నాడు, ఆయన దగ్గరికి వస్తే బ్రతుకుతాం. హెచ్చరికను వినకపోతే ఆయన అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వస్తూ ఉన్నాను, నీ దగ్గర ఉన్నటువంటి దీపస్తంభాన్ని నేను తీసివేస్తాను. తల ఉంచుదాం, కళ్ళు మూద్దాం. మరొక్క పర్యాయం దేవుడు నీకు అవకాశం ఇచ్చాడంటే ఇదేదో నీ గొప్ప అనుకోకు, ఇది నీ భాగ్యం అనుకోకు. దేవుడు నిన్ను ప్రేమించి ఇచ్చాడు, దేవుడు నిన్ను ప్రేమించి కనికరించి నీకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఆ అవకాశాన్ని వినియోగించుకుందాం. నీతి కొరకు, పరమరాజ్యము కొరకు, పరలోక రాజ్యము కొరకు, మహిమ రాజ్యము కొరకు, ఆయనతో ఉండుట కొరకు, ఆయన వచ్చినప్పుడు ఎత్తబడుట కొరకు మనలను మనం సరిచేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకసారి మన మనస్సును ఆయన వైపు కేంద్రీకరిద్దాం. ఒకసారి ఆయనతో మనం మాట్లాడదాం. ఎన్నిసార్లు ఆయన నీతో మాట్లాడాడు, ఇంకా ఎన్నిసార్లు నీతో హెచ్చరించాడు. ఇంకా నువ్వు విననొల్లని వాడుగా ఉన్నావేమో, ఇంకా పట్టించుకొని జనాంగముగా ఉన్నావేమో, ఇంకా మార్పు నొందని జనాంగముగా ఉన్నావేమో. అయితే దేవుడు అంటున్నాడు, ఇదే నీకు చివరి అవకాశమేమో. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేస్తున్న ఎడలా ఎలాగూ తప్పించుకుందువు. పరిశుద్ధుడైన మా తండ్రి, గనుడానికి స్తోత్రాలు. అందించిన వర్తమానము మాకు అందరికీ ప్రయోజనకరముగా ఉండడానికి సహాయం చేయండి. విన్న బిడ్డలను దీవించండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, త్రియేక దేవుని సన్నిధి సమాధానం సకల పరిశుద్ధులకు తోడుగా ఉండును గాక. ఆమేన్.